ర్యాంక్ రాకపోతే మరి ఎందుకు ఇంకా చదువుతే చాలు ర్యాంక్ రాకపోయినా మొన్న ఏమన్నా నేను తిడుతుంటే ఏది పోతే పోయిందిలే వెరీ నేను చదువుతున్నా చదవట్లేదా అంటాడు ఇయ్యా చెప్తా అసలు కదా గోడందా ఎవరా నీకు చదువులు అమ్మ బాగా మంచి చేసిద్దా నాన్న బాగా చెప్తారా 39 అన్నట్టు కాదులేరా ఇక్కడ చూడు టోటల్ వేసారు 99 ఇగో పుచ్చకాయ గిఫ్ట్ ఫ్రెండ్స్ అయిపోయింది మా వాడికి సెల్లు కంప్యూటర్ టీవీ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కళ ఇట్లా ఒక మాట చెప్తా ఇట్లా రోహన్ ఇట్లా ఇట్లా నీతో ఒక మాట చెప్తురా ఇట్లా చెప్తురా ఈరోజు మా రోహన్ గారి ప్రోగ్రెస్ రిపోర్ట్ అంట మరి వాడికి నాకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి రూల్స్ చెప్తూ కూర్చో కూర్చో అసలు కదా చెప్తా అసలు కదా అంతేనా కూర్చోరా ఈ నా అల్లుడు సెలవులకు వచ్చిండు తెలుసు కాడు అయితే నియమ నిబంధనలు ఏంటి చెప్పురా నీ నిబంధనలు ఏంటి చెప్పు నిబంధనలు ఏంటి మా అనుకున్నది ఫస్ట్ వస్తే ఎక్కడ నుంచి అనుకున్నాం ఫస్ట్ వస్తే అన్నీ ఏం కాదు అన్నీ కదంటే అంటే ఏమని చూడొచ్చు ఏముంటాయి ఫోన్లు టీవీలు కంప్యూటర్లు ఇవన్నీ చూడొచ్చు సెకండ్ ర్యాంక్ వస్తేనే ఫోన్ బంద్ థర్డ్ ర్యాంక్ వస్తే కంప్యూటర్ బంద్ ఫోన్ బంద్ ఫోర్త్ ర్యాంక్ వస్తేనేమో టీవీ ఒకటే టీవీ ఉంచలే టీవీ పెద్ద టీవీ కాబట్టి ఉంచినా ఓకే అదే అన్నమాట వీడికి నేను చెప్పినమాట ఫస్ట్ ర్యాంక్ రాకపోతే స్కూలే బంద్ అట్ట బలవంతం పెట్టదు కదా ఇక విషయం పోతే నేను బలవంతమే లేదు ఇక్కడ మ్యాటర్ వీడు బాగా చదువుతున్నారు కాబట్టి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఇప్పుడు ఈసారి ఇప్పుడు పోతాను స్కూల్కి పోతాను నెక్స్ట్ వీడియో కాదు ఇలా ఇస్తా ఫస్ట్ ర్యాంక్ వస్తే అన్ని ఇల్లంతా కూడా సెకండ్ ర్యాంక్ వస్తే సెల్లు బంద్ థర్డ్ ర్యాంక్ వస్తే కంప్యూటర్ సెల్లు బంద్ పోతే పోయిందిలే వెరీ నేను చదువుతున్నా చదవట్లేదా అంటాడు ఇయ్యా చెప్తా సంగతి అట్లా భయపెట్టద్దు ఏదైనా బాటిల్ కానీ స్నాక్స్ బాటిల్ రాసింది అనుకో అమ్మి పోతే పోయినలే ఎప్పుడు నేను చదువుతున్నాను ఫస్ట్ ర్యాంక్ వస్తాను సంతోషపడరా అదే పోయిన దానికి ఎందుకే బాటిల్ పోయింది బాక్స్ పోయిందని కూడా పెట్టుకుంటావు అంటాడు నేను స్కూల్ మారుదామన్నా ఎందులోనే చదువుతాడు అసలు ర్యాంక్ రాకపోతే చెప్తాను ర్యాంక్ రాకపోతే నీ ఇష్టం ఛాయిస్ నీది అన్నాడు మొన్న ర్యాంక్ రాకపోతే మరి ఎందుకు ఇంకా చదువుతే చాలు ర్యాంక్ రాకపోయినా మొన్న ఏమన్నా నేను ఫస్ట్ వస్తానే నీకెందుకే అన్నాడు గవర్నమెంట్ స్కూల్ ఏంటిది గవర్నమెంట్ స్కూల్ చదివినా టాలెంట్ ఉంటుంది చదువు వచ్చింది స్కూల్ కదా సరే ఇప్పుడు మీ స్కూల్కి పోతున్నాం స్కూల్కి పోయి చూద్దాం మాకు ఏ ర్యాంక్ వచ్చిందో ఏది రిజల్ట్ ఏది చూస్తుందా ఇది ఎంత రిజల్ట్ అన్నమాట రోహన్ వర్సిటీ ఎక్కడుంది ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఈ రోహన్ వర్సిటీ సెకండ్ ర్యాంక్ దర్శనం ఎంతమంది మీరు వెరీ గుడ్ అది మేడం గారు చూడలేదు మరి వెరీ గుడ్ రోహన్ చెయ్యి వాడికి అసలు పోండి రా వీడియో ఇస్తుంటే కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ర్యాంక్ రోహన్ గారు ఫస్ట్ వచ్చిన సందర్భంగా ఇగో పుచ్చకాయ గిఫ్ట్ పుచ్చకాయ ఫస్ట్ గిఫ్ట్ ఇసా వీడియో కాబట్టి పక్క హచ్చ సిగ్గు అవుతుంది వీడికి ఫస్ట్ వాడు వేరే స్కూల్లో వాడు అల్లుడు వీడు నా కొడుకు అన్నమాట వీడు ఫస్ట్ పుచ్చకాయ ఇప్పించింది అడిగి చూస్తారా తర్వాత తిరుప్రసం పుచ్చకాయలు తిరుప్రసాలు మొత్తం వాడికి పార్టీ అన్నీ ఇగో రోహన్ ఇంటికి పోయినా మాడదాం ఆ విషయం మేడం నిమ్మకాయ కూడా వింటారా ఇగో రోహన్ ఇగో అసలు జరుగు చిన్న తాగు కూర్చొని తాగు కంగ్రాచులేషన్స్ కూర్చొని తాగురా ఇట్లా బాగున్నాం బాగుంది తీసుకోరా ఆ పుచ్చకాయ కుదా బిడ్డ కుర్చీ పెట్టడానికి ఈ రోడ్డు మీద అన్ని లారీలు పోతా ఉంటాయి
వీళ్ళకేం పని లేదు. కూకోర్రా బండ్లు వేసారు నీకోసమే. అది వెరీ గుడ్. లాస్ట్ ఫస్ట్ వచ్చింది గాను మరి నేను ఇచ్చిన పార్టీ. నెక్స్ట్ బా ఎంత బాగున్నాయో ఇది నాకు. ఫ్రెండ్స్ అయిపోయింది. మా వాడికి సెల్లు కంప్యూటర్ టీవీ అన్నీ ఇవ్వాల్సిందే. ప్రస్తుతానికైతే చూశారు కదా వాడికి ఎట్లా ఫస్ట్ వచ్చింది అనేది కదా. వాడు ఫస్ట్ వచ్చింది కదా క్లాస్లో వాడే. అరే దాంట్లో పేరే కిందరా పైన చూసా వీడియో తీసి పొడవలసింది. టీచర్ నాకు ఫస్ట్ సెకండ్ ర్యాంక్ తీసింది. అప్పుడు నాకు మార్క్ కలపలేదు. అది కలిపితే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వెరీ గుడ్. ఒక్క మార్క్. మరి సెకండ్ ఫస్ట్ ర్యాంక్ క్లాస్ 47 మందిలో ప్రతి సంవత్సరం కూడా వీడే ఫస్ట్ అనమాట. రోహన్ ఈ క్లాసులో లీడర్ రా. ఏం చెప్తాను లీడర్ అంటే? లీడర్ అంటే క్లాస్ రూమ్ తీసుకోవడం, ఇంకా అందరు రెస్పెక్ట్ ఇస్తారు. అందరు రెస్పెక్ట్ ఇస్తారంట. అమ్మా టీచర్ ఏమందంట? పిల్లగాళ్ళు ఏమన్నా వాళ్ళు మాట్లాడినప్పుడు గది తీయాలి. ఇంకా అడుగు చెప్పవా? పేర్లు ఎత్తవా? ఎక్కడ పేర్లు బోర్డు మీద ఎత్తవా? బోర్డింగ్ కోడి ముట్టుకోకూడదు. లీడర్లు ఇంకా అదే బోర్డు చెడిపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళు తప్ప. ఈ క్లాస్లో ఇప్పుడు టీచర్ బయటికి పద్దే పోయేవారు నువ్వేనా? అంటే అదే మురళీసారి కాడికి పోయినావు దగ్గర వాడు మాట్లాడు. నేను 60 రోజులు రాలేదంటే మరి ఆ మధ్య నీకు ఫీవర్ వచ్చినప్పుడు అయితే 60 రోజులలో 20 రోజులు నాన్నదే వేస్ట్ టైం. లేటుకు పోతే కొంచెం ఆధారం తక్కువ పడుతుంది. అందరు అది విషయం. లేకపోతే అని ఉండపోయే నేను చెప్పినా కూడా ఆధార్ కూడా ఇంపార్టెంట్. నువ్వేమన్నావు ఆధార్తో ఏముందో మార్కులు వచ్చేసి ఫ్రెండ్స్ మీరు చెప్తే మార్కులు వచ్చేసి 600కి 585 వచ్చినాయి. అన్నీ కూడా ఎక్సలెంట్ వచ్చినాయి. తర్వాత ఎగ్జామ్లో ఏది టోటల్ దూరం పెట్టండి చూస్తా. తెలుగులో 99. తెలుగులో 99 వచ్చింది రోహన్. 40కి 39 అన్నట్టు కాదు కదా. ఇక్కడ చూడు టోటల్ వేసారు 99. హిందీలో 95, ఇంగ్లీష్లో 97, మ్యాథ్స్లో 95, సైన్స్లో 99, లక్ ఏది సో మ్యాథ్స్ మ్యాథ్స్ 95. మొత్తం 4 సబ్జెక్ట్. సోషల్లో 100 ఎక్సలెంట్. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ బిల్డప్ ఏంటంటే ఒక కొడుకు ఫస్ట్ వచ్చినప్పుడు క్లాస్లో లీడర్ అయినప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫీలింగ్ మీతో పంచుకుంటున్నా అంతే. మరి మీరు కూడా మా రోహన్ ప్రెస్ చేయండి. వాగ్దానాలు ఏంటి ఖమ్మంలో ఏదో రైల్వే ఉందంటగా ఆంధ్రాలో ఫస్ట్ వస్తే వీడికి బిర్యానీ పెట్టిస్తారన్నా ఇంకేదో ఖమ్మంలో ఆంధ్ర స్టైల్ ట్రైన్ మీద వచ్చేది ఉందిగా ఫుడ్. ఓహో అదే మనం కూకుంటే ఫుడ్ మనకాడికి వచ్చింది రైల్లో. అదొకటి. దాని తర్వాత చాలా ఉన్నాయి వాడి కోరికలు. ఆ కోరికలను మేము తీర్చాలి. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతి ఇయర్ రావాలి మరి ఎప్పుడు చదవాలి అవుతుందిలే. ఓకేనా రోహన్? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. రోహన్ నీకు చదువులు అమ్మ బాగా మంచి చేసిద్దా నాన్న బాగా చెప్తారా? చెప్పు. అదే బిల్డప్ ఎక్కువైంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రోహన్ బ్లెస్ చేయండి. బాయ్. ఆగు కడి.